సిలువ సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.
ఒకటో రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో అదే విషయం మనం ధ్యానిస్తున్నాం. దాంట్లో 21వ వచనంలో 11 చదువుతున్నాను. దేవుడు అతనికి ఇలా సెలవిచ్చాను, దీర్ఘాయువు నేను ఐశ్వర్యం నేను నీ శత్రులో ప్రాణం నేను అడుగక న్యాయములను గ్రహించుట వివేకం అనుగ్రహించమని అడిగితేవి. నీవు ఇలాగ అడిగినందున నీ మనం ఆలకించున్నాను, బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చున్నాను. ఇదే వాక్యాన్ని ముందు బాగా ధ్యానించాం. సొలొమోను జ్ఞానం అనేది, ఆ జ్ఞానం సొలొమోనుకి ఇవ్వడిన తర్వాత ఈ విధంగా వెనక్కి జారిపోయాడో మనకు తెలుసు. అవన్నీ కూడా అప్పుడు అవన్నీ నేను ధ్యానించడం లేదు. తర్వాత తిరిగి సమకూర్చబడిన తర్వాత ప్రసంగి పరమగీత గ్రంథాలు ఎలా రాశాడో దాంట్లో పరమగీత గ్రంథంలో ముందు చెప్పిన వాక్యం, ఆ ప్రేమ ఎటువంటిదంటే మరణం కంటే బలమైనది. పరమగీతం 8వ అధ్యాయము, ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలో అగ్ని జ్వాల సమూహంలో అది యెహోవా పుట్టించు జ్వాల. ప్రేమ మరణమంత బలమైనది ప్రేమ అన్నాడండి. అంత వెనక్కు జారి తిరిగి పరమగీత గ్రంథాలు రాసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎంతమంది రైటర్స్ కామెంటరీస్ రాసినా సరే నా హృదయానికి అందించబడినటువంటి విషయం ఏంటంటే, దాంట్లో అందించబడిన విషయం ఏంటంటే, దేవుడు రాబోయే క్రీస్తు ఆయన మహిమ దర్శనం, లేకపోతే మహిమా స్వరూపిగా అటువంటి ప్రభు భూలోకానికి మానవుడుగా తన ప్రాణం పెట్టి కొన్నటువంటి సంఘం మీద తను చూపిన ప్రేమ ఎటువంటిదో ఆ విషయాలు దీంట్లో బయలుపరిచాడండి. ఆ జ్ఞానంలో అతనికి ఉన్న జ్ఞానం తిరిగి ఇవ్వబడినప్పుడు అందులో క్రీస్తు సంఘము అనే మర్మం అతనికి ఆత్మకి ఇవ్వబడిందండి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎంతమంది రైటర్స్ రాశారో నేను 2-3 చదివాను, కానీ వాళ్ళకంటే నేను మించిందానని చెప్పలేదు. కానీ నా హృదయం ప్రభు ఇచ్చిన తలంపుల్ని పెంచుకుంటున్నాను నేను, అంతే. లోక సంబంధంగా నేను ఈ విషయాలు మీతో మాట్లాడటం లేదు. వరుడైన ప్రభు వధువైన సంఘానికి మధ్య తన యొక్క ప్రేమ యొక్క మార్గాలు బయలుపరిచాడండి ఆయన. అది ఆ ప్రేమ ఆయన గుణగణాల్లో మీకు అర్థమైతే ఆ ప్రేమ యొక్క రహస్యం నీకు అర్థం అవుద్దండి. ఆ గుణగణాలు అర్థం కాని వానికి ఈ ప్రేమ యొక్క రహస్యం కూడా అర్థం అవ్వదు. మట్టి అని చెప్పుకుంటారు అంతే, కానీ మట్టిలో దాచిపడి ఉన్న ప్రభువును మాత్రం వాడు హృదయాలకు అర్థం కాదు. సొలొమోనుకి ఇవ్వబడిన జ్ఞానం గురించి మళ్ళీ మీతో మాట్లాడుతుంటున్నాను. అది దేవుని యొద్ద నుండి తను ప్రత్యేకంగా పొందాడండి. సొలొమోను చెప్పాలంటే ప్రత్యేకంగా పొందాడు. ఆ జ్ఞానం అనేది మహిమాయుక్తమైన కణాలు తన హృదయంలో ప్రార్థనలో ప్రజ్వరిల్లాయండి. మహిమాయుక్తమైన కణాలు తన ప్రార్థించే సమయంలో దేవుడు అడిగినప్పుడు జ్ఞానం ఇవ్వబడింది. మందిరము కట్టి ప్రార్థించినప్పుడు మహిమ కుమ్మరించబడింది. అర్థం చేసుకోండి. తను 3వ అధ్యాయం అడిగినప్పుడు జ్ఞానం కుమ్మరించబడింది. 20వ అధ్యాయంలో మందిరం కట్టి ప్రార్థించినప్పుడు అందులో ఆ జ్ఞానంలో మహిమ కుమ్మరించబడింది. జ్ఞానంలో మహిమ కుమ్మరించబడటం అంటే ఏంటి అనే అర్థం. జ్ఞానం అనేది ఆయన గుణగణాల్లో కప్పింది జ్ఞానరేఖలు. హృదయంలో జ్ఞానపు రేఖలు, గుణగణాలలో ప్రకాశించింది జ్ఞానపు రేఖలు. గుణగణాలు అనేవి క్రీస్తు యొక్క కలువరిలో ప్రకాశించిన గుణగణాలు. పాత నిబంధనలో మోషేకి బయలుపరిచిన గుణగణాలు, నూతన నిబంధనలో కలువరి రక్తదారుల్లో ప్రవహించిన ఆ గుణగణాలు, ఏడు మాటల్లో పలికినటువంటి ఆ గుణగణాలు లోకంలో ఎలా తీసుకువెళ్ళాయో పరిశుద్ధ నీతిమంతులుగా చేసి ప్రభు లోకంలో ఉన్న అపవిత్ర నీతిమంతులుగా చేసి పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధ స్థానాన్ని ఇచ్చి ఆ గుణగణాల్లో ఉన్నటువంటి గుణగణాల్లో ఆ జ్ఞానాన్ని వెదజలేడంటే ఆయన. పరిశుద్ధుడు ప్రేమ అని చెప్పడం గొప్ప కాదు, కానీ ప్రేమలో నువ్వు నడుస్తుంటే, ప్రేమను నువ్వు హత్తుకుంటే, ప్రేమలో ఉన్న మాధుర్యం అనుభవిస్తుంటే అందులో జ్ఞానరేఖలు ప్రకాశించేయండి. జ్ఞానరేఖలు ఏంటి? జ్ఞానం అనేది, ఈ జ్ఞానం అంటే ఏంటి? మంచి చెడ్డలు వివేచించగల జ్ఞానం, మంచి చెడ్డలను గ్రహించగలిగే జ్ఞానం, బుద్ధి జ్ఞానం, బుద్ధి వాక్యం, జ్ఞానవాక్యం, ఆత్మ వివేచనతో కూడినటువంటి జ్ఞానం. తర్వాత బైబిల్ గ్రంథంలో ఎన్నో రాయబడి ఉన్నాయండి, పైన నేను నోట్ చేసుకోలేదు. ఎన్నో జ్ఞానాలు బైబిల్ గ్రంథంలో రాయబడినాయి. ఈ జ్ఞాన రేఖల్లో ఈ ప్రేమ అనే ఒక్క దాంట్లోని ఆత్మ నడుస్తుంటే, ఏంటి ప్రేమ అనే మాట ఆత్మ నడుస్తుంటే అంటే
కలువరి ప్రేమను నువ్వు తలంచినప్పుడు కలువరి ప్రేమను యోచించినప్పుడు నీ ముందు సిలువైన క్రీస్తు నీ కనబడితే ఆ ప్రేమని నువ్వు హత్తుకుంటే అందులో ప్రేమ కణం బీజం పుట్టిందండి హృదయానికి. అప్పుడు అర్థమవుద్ది ప్రేమ అంటే ఏంటో. ఏదో ఆటలు చిన్నపిల్లలు ఆటలాడేటువంటి గోలికాయలు ఆడేటువంటి ప్రేమ కాదండి అది కాదు నేను చెప్పేది. ఏదో ఈ లోక సముదాయ వ్యక్తులు ప్రేమ కాదండి అది చెప్పేది. ఆ ప్రేమ కాదు. ఈ ప్రేమ అనేది దానికోసం నువ్వేమైనా చేస్తావు అంతే. దానికోసం నువ్వేమైనా చేస్తావు. నీ తల్లి ద్వేషించినా, నీ తండ్రి ద్వేషించినా, నీ భర్త ద్వేషించినా, నీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టినా సరే ఆ ప్రేమ ఏంటో నీకు అర్థమైతే తిరిగి ప్రభు యొక్క ప్రేమలో నీ ఆత్మ ఏకమై కన్నీరు కలుస్తావండి. నీ ఆత్మకి అంత ఉన్నతమైన స్థానాలు ప్రభు మీకు ఇస్తాడు అన్నమాట అర్థం. ఆ సొలొమోను జ్ఞానం అనేది ప్రభుని ప్రేమించే విధానంలో ఎంత ప్రేమించాడంటే సొలొమోను కూడా 3వ అధ్యాయంలో ప్రభువా ఈ జనాంగాన్ని నేను నడిపించడానికి నాకు జ్ఞాన వివేకం గల మనసు ఏమంటే అది ఇచ్చాను నీకు నేను అన్నాడు. దాంట్లో ఆ జ్ఞానంలో మహిమ కుమ్మరించబడిందండి. ఈ జ్ఞానంలో మహిమ కుమ్మరించబడటం అంటే ఏంటి? అది 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మహిమను గురించిన జ్ఞానం అపోస్తలుడైన పౌలు, అది ఎన్నోసార్లు చెప్పాను కాబట్టి అది టచ్ చేయలేకపోతున్నాను నేను. మహిమను గురించిన జ్ఞానం ఒకటి, మహిమ సంఘానికి వచ్చినటువంటి జ్ఞానం ఒకటి. జ్ఞాపకం చేసుకోండి. ఈ లోక ప్రపంచంలో కుమరించబడిన జ్ఞానం మరొకటి. అన్ని రకాలుగా జ్ఞానాత్మ పరిశుద్ధుల్లో పెట్టాడండి ఆయన అపోస్తలుడైన పౌలు అప్పుడు రాయకపోతే దాంట్లో మహిమను గురించిన జ్ఞానం అనేది తన ఆత్మ కుమరించబడిన సత్యం తనకు రాయబడకపోతే మనకు తెలిసేది కాదు ఏంటో. సొలొమోను మందిరం కట్టినప్పుడు ప్రార్థించినప్పుడు ఆ యొక్క మహిమ కలిగిన కణాలు అవి ఆకాశం మహిమ కుమరించబడినప్పుడు, అతని జ్ఞానంలో కుమరించబడినప్పుడు ఈ జ్ఞానం చుట్టుపక్కల దేశాలన్నింటిలో వ్యాపించిందండి. యేసేపు యొక్క జ్ఞానం ఆ యొక్క నైలు నది చుట్టూ ఉన్న దేశాలు 5 దేశమంతా వ్యాపిస్తే సొలొమోను జ్ఞానం చుట్టూ దేశాలని కూడా వ్యాపించేయండి. దేశం నెమ్మదిగా ఉంది. దేశాలతో కూడా ప్రభు నిబంధన చేశాడండి. ఈ జ్ఞానరేఖలు అన్ని దేశాలకు కూడా ప్రకాశించాయి. ఆ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది రాజులు సొలొమోనుతో నిబంధన చేసుకుని వాళ్ళ కుమార్తెను తీసుకొచ్చి రాజమందిరంలో విడిచిపెడిపోయారు అని రాయబడి ఉందండి. ఎందుకంటే నువ్వు మా బిడ్డలు వివాహం చేసుకో, మా కన్యకలైన ఎవరి స్త్రీలను తీసుకొచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. ఎందుకంటే సొలొమోనే మెస్సయ్య అనుకున్నారు. అతనిలో ఉన్న ప్రకాశత కానీ, అతనిలో ఉన్న జ్ఞానవాక్కులు కానీ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా వ్యాపించినాయి. ఈ మోషే కాలంలో సినాయి కొండ మీద ఉరుములు మెరుపులు శబ్దాలు చుట్టుపక్కల దేశాలు వ్యాపిస్తే యేసేపు కాలంలో అతని యొక్క జ్ఞానం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు వ్యాపిస్తే సొలొమోను కాలంలో దేవుని యొక్క జ్ఞానం చుట్టుపక్కల ఉన్న దేశాలకు వ్యాపించి ఆయన చేసే నిబంధనలోనికి దేశాలు తీసుకురాబడినప్పుడు అప్పుడు ఆ రాష్ట్రాన్ని సొలొమోనుకి తనకున్న భార్యలు కాక తర్వాత ఉపపత్రులను చెప్పి ఇంకా అనేకమైన కన్యకులైన స్త్రీలను ఉన్నారు. కన్యకులైన వారు ఉన్నారంటే ఎంతో, లేదా తను ఎలా వివాహం చేసుకుంటాడు ఎంతమందిని, ఎంతోమంది స్త్రీలను తీసుకొచ్చి కన్యకల్ని తెచ్చి ఆస్థానంలో విడిచిపెట్టి వెళ్ళిపోయారని అది బైబిల్ గ్రంథంలో రాయబడలేదండి. అది అతని జ్ఞానాన్ని వినటానికి కుష దేశం యొక్క స్త్రీ రాణి మొత్తం 6 నెలలు ఆమె తిరిగి ఆ యొక్క గాడిదల మీద కొంతమంది ఆమె రథం మీద అలా తిరిగి ఆ సొలొమోను జ్ఞానం వినటానికి వచ్చిందండి. సొలొమోను జ్ఞానంలో ప్రతిఫలించిన క్రీస్తుని గురించి వినటానికి వచ్చిందండి. అందుకోసం ప్రభువు అన్నాడు, ఆమె సొలొమోను జ్ఞానం వినటకు భూమి ఎంతమంది చుట్టూ తిరిగి వచ్చింది. ఇదిగో సొలొమోను కొట్టే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మీరు ఆ దినాల్లో ఆమె తీర్పు తీరుస్తుంది. తీర్పు తెచ్చే వాళ్ళు కూడా ఆమె ఒకటే రాశాడండి. వాక్యం జ్ఞాపకం రావట్లేదు కానీ అటువంటి స్థానాలు ఇచ్చాడండి దేవుడు. ఆ జ్ఞానపు రేఖలు అనుకుంటాం ఈ జ్ఞానం అనేది ఒక యూదులకి చెందినటువంటిది అయినా సరే నేటి పరిశుద్ధులకు ప్రభు వారికి కూడా సంభవించిందండి. దేవుడు అటువంటి ఆధిక్యత ఇచ్చాడు. దేవుడు అటువంటి జ్ఞానంతో నింపాడు ఆయన. ఈ జ్ఞానరేఖలు హృదయంలో ఎలా మెరిశాయంటే దేవుని వాక్యం యొక్క గ్రంథంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనం తొడుకుని వెళ్ళిపోయి క్రీస్తు యేసునందు జ్ఞానాన్ని ఆత్మకిచ్చాడండి ఆయన. లేకపోతే దేవుని వాక్యం బోధించడానికి ఎవరి వల్ల కూడా కాదు. ఆత్మకు ఆ జ్ఞానం లేకపోతే, విమోచన మార్గంలో ఉన్న ఆత్మను ఒక వ్యక్తి కనుగొనలేకపోతే బైబిల్ గ్రంథాన్ని వివరించడం విపులీకరించడం సాధ్యపరచబడదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం చూసినట్లయితే కనుక అది సొలొమోను ప్రార్థించినప్పుడు మహిమ దిగి వచ్చినప్పుడు ఆ మందిరమంతా నిండినప్పుడు యాజకులు అక్కడ నిలవలేకపోయారని రాయబడిందండి 8వ అధ్యాయంలో. యాజకులు అక్కడ నిలవలేకపోయారు.
రాయబడిన దాంట్లో మందిరం అంతా నింపబడినట్లుగా చూస్తున్నాం. ఆ మందిరంలో ప్రకాశించిన ఆ మహిమ బంగారపు చెక్కడాల్లో, రత్నము లెక్క చెక్కడాల్లో, ప్రతి నక్షీ పనిలో, తర్వాత ఎన్నో కణజాలాల్లో ఆ మందిరం ఎన్ని విధాలుగా చెక్కారో అన్ని విధాలమైన చెక్కడాల్లో ఈ మహిమ ప్రకాశించిందండి. అంతరంగం అంటాడు అపోస్తలుడైన పౌలు 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, నేను నేర్పరైన శిల్పకారుని వల్ల నేను పునాది వేస్తేని ప్రతి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు, ఆ పునాది క్రీస్తే అన్నాడు ఆయన. నేర్పరి అయిన శిల్పకారులే నేను పునాది వేస్తేని ఆ పునాది క్రీస్తే అన్నాడు ఆయన. దాంట్లో శిల్పి ఏ విధంగా చెక్కి పరిశుద్ధాత్మ దేవుడు రక్షణలో ఒక వ్యక్తి ఎదిగే కొలది అంతరంగాన్ని నానా విధమైన నైపుణ్యంతో చెప్తాడండి ఆయన. ఎందుకంటే ఆ రక్తంలో ఉన్నటువంటి మార్గాలలో పునరుత్థాన మహిమను వెదజల్లాలని దేవుడి యొక్క ఉద్దేశం. ఆ పునరుత్థానం యొక్క మహిమ ఆత్మలు వెదజల్లబడితే సేవలో క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క కణాలు విరజింపు తీయండి, వెదజల్లబడతాయి. సేవకి పట్టుత్వం ఇవ్వబడుతుంది, లేకపోతే పట్టుత్వం ఇవ్వబడదు అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. నేను వాక్య భాగం చూసినట్లయితే కనుక తర్వాత అదేంటి సొలొమోను మందిరంలో అన్ని యొక్క ఆ బంగారపు చెక్కడాలు, ఆ యొక్క దానిమ్మ పండ్లు నక్షీ పని, తర్వాత ఆ గర్భాలయాన్ని బంగారంతో చెక్కబడినప్పుడు అలాగా అంతరంగంలో కూడా క్రీస్తు యేసు యొక్క దైవత్వం ఆ బంగారానికి, మేరీ బంగారానికి అని నిదర్శనం. మేరీ బంగారం సువర్ణమయమైన బలిపీఠం. అది బైబిల్ గ్రంథం ఆఖరి ప్రకటన గ్రంథంలో రాయబడింది, సువర్ణమయమైన బలిపీఠం. ఇప్పుడు మనకు కనపడేది మట్టి బలిపీఠమే, మట్టి రూపే. కానీ ఆ మహిమగిన స్వరూపాన్ని చూపించాలని ఆశపడి ప్రభు ఆయన మహిమా స్వరూపాన్ని ఆత్మకు అందించాడండి. నీ హృదయమని స్థానాన్ని చెక్కాడండి ఆయన. ఎన్నో అందమైనటువంటి ఎలాగో మందిరాన్ని కట్టాడు, చెక్కాడో బంగారంతో, ఇత్తడితో, ఎన్నో విలువైన రాళ్లతో, వజ్రాలతో, రత్నాలతో అంతరంగాన్ని చెక్కి ప్రభు అందులో ఆ మహిమ స్వరూపాన్ని దానిలో వెదజల్లాడండి. అది కనుక ఆత్మలో లేకపోతే నీ ఆత్మకు పట్టుత్వం దొరకదు, ఏ మాత్రం కూడా దొరకదు. ప్రార్థనలో కానీ, వాక్య విభజనలో కానీ, బోధించడంలో కానీ, లేకపోతే ఇంకేదైనా ప్రజలకు దేవుని బిడ్డలకు బోధించడానికి కానీ వాక్య పట్టుత్వం దొరకదు. తిట్లు, గొడవలు, దూషించడం ఈ మాత్రమే కనపడతాయి. వీళ్ళని దూషించడం అంతరంగంలో ఆ పవిత్రీకరణ ఉండదు. పవిత్రీకరణ ఉందని చెప్పుకుంటారేమో కానీ దానిలో పవిత్రమైన మనసులో పుట్టేటటువంటి ఆ జీవజలాలు ఆత్మలో నుంచి ఇతరులకు పారవు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఎన్నో రహస్యమైన కణజాలాలు పరిశుద్ధ హృదయంలోనికి ఈ యొక్క మహిమాయుక్తమైన కణజాలు తొడుకుని వెళతాయండి. ఎందుకంటే ఈ మహిమాయుక్తమైన కణజాలాలు మహిమను ఎందుకు పంపిస్తున్నారు అంటే ఆ మహిమలో దాచబడిన విషయాలని నీ ఆత్మకి వర్ణించడానికి దానిలో బయలుపరచడానికి ఆ సత్యాన్ని ఆ మహిమగా లేకపోతే ఆత్మలో అవి నీకు అర్థం కావని విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. కల్వరి యాగంలో దాచబడిన ప్రభువుని ఒక వ్యక్తి స్తుతించినప్పుడు, కీర్తించేటప్పుడు ఆ కీర్తి తుదకు కీర్తించి తుదకు మేలిం బంగారం అనేది, లేకపోతే సువర్ణమయమైనటువంటి ఆ మార్గాల్లో నీ ఆత్మ నిలబడటం అనేది నువ్వు చూస్తావు. లేకపోతే ఆ ఉన్నతమైన స్థాయిలో ఆత్మ నిలబడదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఆ సువర్ణమయమైన స్థానాల్లో రాళ్ళు ఉన్నాయి. అక్కడ తేజోమయమైన రాళ్ళు ఉన్నాయి, సువర్ణమయమైన రాళ్ళు ఉన్నాయి, తేజోమయమైన రాళ్ళు ఉన్నాయి. అవి హృదయంలో ఎంత ఉన్నతమైన స్థలాల్లో నింపబడతాయి. అవి ఆయన ఆ మందిరం కట్టడంలో ఎంతమంది పనిచేశారో, ఎంతమంది వెట్టి పని చేశారో, ఎన్ని పడవల్లో ఓడల్లో నుంచి హీరాము దగ్గర నుంచి కలప ఎలా వచ్చిందో, హీరాము అక్కడి నుంచి ఎంత బంగారాన్ని, ఎన్నో వేల మణుగుల బంగారాన్ని తీసుకుని వచ్చాడో, అందులో ఇంకా కాకుండా దావీదు ఎంతో కూపడి దేవుని మందిరానికి ఉంచినటువంటి ఆ యొక్క విలువైనటువంటి రాళ్ళు, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము ఎన్నో దాచిపెట్టాడు. మక్కువపడి నా దేవుని మందిరం మీద నేను మక్కువపడి, అదండి రహస్యం, ప్రేమ యొక్క రహస్యం. ఒక విశ్వాసకి సంఘానికి ఉన్న ప్రేమ యొక్క రహస్యం అది. పరిశుద్ధుల్ని ఎంత ప్రేమిస్తావో దేవుని మందిరాన్ని అంత ప్రేమిస్తావో, లేకపోతే ప్రేమించలేవు. దోషుల్ని నిండిపోతాయి. పరిశుద్ధత ఉండవలసిన స్థానంలో అపవిత్రత, దేవుని సంఘాన్ని గర్వపరచవలసిన స్థానంలో అక్కడ దూషణ నిలబడుతుందండి. మనకంటే ఎంతో గొప్పవారు సంఘంలో ఉన్నారని వాళ్ళకి తెలియదు. వాళ్ళ బోధలు ఎలా ఉంటాయంటే ఆత్మకి ఉపయోగకరంగా ఉండవు. ఆత్మని
ఆత్మలు తృణీకరించేవిగా ఉంటాయి, జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. కానీ ఈ విధంగా మనం ఉన్నతమైన స్థానాలు నిలబడుతున్నాం ఈ విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. ఆ స్తుతియాగం యొక్క కణాలు, ఆ స్తుతియాగం కణాలు, రక్తంలో దాచబడి ఉన్న స్తుతియాగంలో ఉన్న కణజాలాలు స్తుతించడంలో ఆ వ్యక్తి ఎన్నిసార్లు తప్పిపోతాడో, ఎన్నిసార్లు ఆ స్తుతియాగంలో ఉన్న శక్తిని పొందడానికి దేవుని సన్నిధిలో తన పతనమైన హృదయాన్ని ఎన్నిసార్లు ఒప్పుకుంటాడో. ఎందుకంటే ఆ పరిశుద్ధుని యొక్క మోమును చూడాలని, అరహస్య స్థానాల్లోనికి తన ఆత్మ వెళ్ళాలని ఎన్నోసార్లు తన అంతరంగ జీవితంలో ఉన్న పతనావస్థని ఎన్నోసార్లు తెలియజెప్తూ దేవుని సన్నిధిలో ఉంటాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దాంట్లో ఆ స్తుతియాగంలో ఎంత దేవుని స్తుతించి ఆ స్తుతియాగం యొక్క అర్పణలో ఆత్మార్పణలు, బలి అర్పణలో ఆత్మార్పణ అవుతాయి. బలి అర్పణలో దాగబడిన స్తుతి అర్పణలో ఆత్మార్పణలై మహిమ అర్పణలుగా మారిపోతాయి. అందులో మహిమ దిగి వస్తుంది. సొలొమోను మందిర కాలంలో మహిమ ఎలా దిగి వచ్చిందో నీ అర్పణలు ప్రభు సన్నిధికి చేర్చబడి మహిమ దిగి వస్తుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దాంట్లో చూస్తే కనుక ఆ కలువరిలో అప్పుడు ఆ యొక్క రక్తపు కణజాలాలు మన అంతరాత్మలో క్రీస్తు యొక్క మహిమను క్యాప్చర్ చేస్తాయి, అంటే లాగేస్తాయి మన హృదయాన్ని. క్రీస్తు యేసు యొక్క మహిమను మన హృదయంలోకి లాగేస్తాయి. అది క్యాప్చర్ చేయటం అంటే పట్టిస్తాయి. అది కనుక ఉంటేనే ఆత్మలో అది సర్వసంపూర్ణతకి ప్రేమ ఎలా నిలబడిందో, అది మరొక దశలో సర్వసంపూర్ణతలో ఆ ప్రేమ ఎలా నిలబడిందో అప్పుడు ఆత్మకు అర్థం అవుద్ది. సర్వపరిపూర్ణత అందులో నివసించవాలని శిలువ రక్తం చేత సంధి చేసి అనే విషయం అక్కడ అర్థమవుతుందండి. స్తుతియాగంలో అర్థమవుతుంది. అనుకుంటారు స్తుతియాగం అంటే ఏదో కల్లిబొల్లి మాటలు అనుకుంటారు. కల్లిబొల్లి మాటలు చెప్పడానికి కాదు స్తుతియాగం. రక్త దారుల్లో నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభుని గురించి నువ్వు చెప్పి బోధిస్తున్నప్పుడు నీ అంతరంగం ఆ బలిపీఠం మీద కాల్చబడాలి. నీ అంతరంగం అక్కడ బలిపీఠం మీద కాల్చబడకుండా ఇతరుల గురించి చెప్పుకుంటా వస్తే నీ ఆత్మీయ స్థితి ఏంటి? నీ ఆత్మీయ స్థితిలో లేనటువంటి విషయాలు అక్కడ మాట్లాడితే అంతరంగం స్థితిలో ఏముంది అనే విషయం ఒకసారి ఆలోచించుకోవాలి. నీ అంతరంగం కాల్చబడాలి. అక్కడ కాల్చబడితేనే బలియాగంలో సువర్ణ బలిపీఠంలో ఉన్నటువంటి స్థానాలు ఉప్పి చెప్పగలవు. నీ హృదయం అక్కడ కనబడకపోతే ఏమని చెప్పగలవు? ఒక విషయం ఆలోచించుకోవాలి. ఎన్నో రిఫరెన్స్ బైబిల్ ఉన్నాయి చెప్పడానికి కాదు, నీ ఆత్మలో పొదగబట్టడానికి. నీ ఆత్మలో పొదగబడి నీ ఆత్మ దర్శనం ఏకం చేపడితేనే అవి చెప్పాలి, లేకపోతే చెప్పడానికి వీల్లేదండి. అక్కడ ఇక్కడ రాసిన విషయాలు అది జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. పరిశుద్ధుడైన ప్రభు యొక్క స్థానాలు ఒక హృదయంలో ఇటువంటి మార్గాలు నడుస్తున్న విషయం ఒకసారి యోచించాలని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఆయన అడ్మినిస్ట్రేటర్ అంటే అడ్మినిస్ట్రేషన్లో ఆయన ఎటువంటి మార్గాల్లో నడిచాడు సొలొమోను. అసలు సార్వభౌమత్వం విడి ఉంది. అతని అడ్మినిస్ట్రేషన్లో సార్వభౌమత్వం విడి ఉంది. అందుకోసం అడ్మినిస్ట్రేటర్గా ఆయన నిలబడిపోయాడు. సార్వభౌమత్వం, ఆయన గుండెల్లో సార్వభౌమత్వం, క్రీస్తు యొక్క యెహోవా దేవుని యొక్క సార్వభౌమత్వం ఆయన గుండెల్లో నిలబడిపోయిందండి. అది అడ్మినిస్ట్రేటర్ అంటే అదనమాట. తర్వాత చుట్టుపక్కల ఉన్న దేశాలందరూ కూడా కప్పం చెల్లించారండి అతనికి. ఆ జ్ఞానాన్ని వర్ణించసఖ్యం కాని జ్ఞానాన్ని వర్ణింపసఖ్యం వివేచన గల మనస్సు, జ్ఞానాన్ని వివేచించగలిగేటువంటి మనస్సు, అతని జ్ఞానం అటువంటి జ్ఞానం, వివేచన కలిగిన మనస్సు. ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతుంటే వివేచన, ఒక సంఘానికి వాక్యం ఇవ్వడంలో ఆత్మల వివేచన, ఒక సంఘానికి బోధించడంలో ఆత్మల వివేచన. నీ జ్ఞానం ఆత్మల వివేచనలోకి ఎలా ప్రతిష్ఠించబడింది, పరిశుద్ధాత్మదేవుడు ఎలా ముద్రించాడు, అది బైబిల్ స్టడీ యొక్క రహస్యం అదండి. పరిశుద్ధాత్మదేవుడు నీ హృదయం ఆత్మల వివేచనలో జ్ఞానాత్మతో ఎలా నిర్మించాడో, ఎలా ముద్రించాడో ఆ బైబిల్ బోధించడంలో, ఆ యొక్క బైబిల్ యొక్క స్టడీ చెప్పడంలో ఆ వివేచన నీ ఆత్మలో చెక్కబడిన అనుభవాలు నీ ఆత్మలో అవి ఉండాలండి. దూషణలు కాదు. ఆ విషయం మీతో మాట్లాడుతున్నా. అందుకోసం సొలొమోను కలిగిన జ్ఞానం తూర్పు దేశ జ్ఞానం కంటే, ఐగుప్తుల జ్ఞానం కంటే అధికమే ఉంది. సొలొమోను జ్ఞానం తూర్పు దేశస్తుల జ్ఞానం కంటే, ఐగుప్తుల జ్ఞానం కంటే అధికమే ఉంది. ఐగుప్తుల జ్ఞానం అంటే అతీతులు, తూర్పు దేశ జ్ఞానం అంటే వారు అతీతులు, చాలా అతీతులు. ఎంత జ్ఞానం దేశాలకు ఇచ్చాడండి. దానిలో ఐగుప్తు దేశం అటు తూర్పు దేశస్తులు అంటే ఆ దేశంలో ఉన్నటువంటి వారు చాలా జ్ఞానవంతులు ఉన్నారు. అక్కడ జ్ఞానం తూర్పు దేశ జ్ఞానులే కదా నక్షత్రాన్ని చూసి ప్రభువును పూజించడానికి ఇచ్చారు. అతనికి సొలొమోనుకి ప్రభు అతను అడిగిన విధంగా అతనికి జ్ఞానాన్ని దయచేశాడు దేవుడు. అతను అడిగిన విధంగా
అతనికి జ్ఞానాన్ని దయచేశాడని చెప్పాలి. చూసినట్లయితే కనుక జ్ఞానం అనేది ఒక కణజాలం అండి, దేవుని యొక్క కణజాలం. నీతి అనేది దేవుని యొక్క కణజాలం ఎటువంటిదో, ప్రేమ అనేది దేవుని యొక్క కణజాలం ఎటువంటిదో, ప్రేమ అనేది, జ్ఞానం అనేది, నీతి అనేది, పరిశుద్ధత అనేది ఆయన గుణగణాలన్నీ ప్రకాశించే కణజాలాలు అనేవి దైవికమైన శక్తిలో నుంచి వచ్చినటువంటివి, విమోచన మార్గంలో లభించినటువంటివి. విమోచన ఆత్మను దహించినప్పుడు అందులో ప్రకాశించి అతన్ని ఆత్మ పొదిని ఆ కణజాలాలు, దానిలో దేవుని యొక్క మహిమ, క్రీస్తు యేసు యొక్క మహిమ అందులో దాచిపెట్టబడి ఉంది. ఇవన్నీ కల్పనా కథల్లో ఉట్టి మాటలు కాదండి, ఆత్మ అనుభవించి చెప్పే విషయాలు ఇవి. ఆత్మ అనుభవించి చెప్పే విషయాలు మీ మధ్యలో నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అయ్యి తప్ప మరి ఏ విధంగా మరి ఏది కూడా నేను మీతో మాట్లాడటం లేదు. జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. జ్ఞానంలో వివేచన పదకపడుతుందండి. అది మంచి చెట్లను గ్రహించగలిగే జ్ఞానం. ఒక వ్యక్తిని చూసినప్పుడు జ్ఞానంలో ఒక జ్ఞానంతోనూ చూస్తే అతనిలో చెడే కనపడుతుంది, మంచి కనపడదు. అతనిలో ఒక వ్యక్తిలో జ్ఞానంలో వివేచన పదకబడితే అప్పుడు ఆ వ్యక్తి యొక్క స్థానం ఆత్మకు అర్థమవుద్దండి. ఎందుకు అర్థమవుద్దంటే మంచి చెట్టులు గ్రహించగలిగే జ్ఞానం ఆత్మల వివేచన అనేది ఒక కృపావరం. అది ఆత్మల వివేచన ఒక కృపావరం. ఈ ఆత్మ బయటకు వచ్చబడితే ఒక అడ్మినిస్ట్రేటర్కి ఏంటంటే ఆత్మల వివేచన కలిగి ఉండాలి. ఆత్మలకు సంబంధించిన జ్ఞానం, మంచి చెట్టులు వివేచించగలిగే జ్ఞానం, లోకోక్తి కాదు, లోక సంబంధమైన జ్ఞానం కాదు. లోక సంబంధమైన జ్ఞానం దేవునికి నెరవేర్చదు. అవి ఈక్వేషన్స్తో స్క్వేర్ రూట్స్తో ఉండేటువంటివి. ఈక్వేషన్స్ ఇవి స్క్వేర్ రూట్స్, అవి ఆ జ్ఞానం కాదు, పట్టి చేసే జ్ఞానాలు కాదు చెప్పేది. ఆత్మలో పొదగబడే జ్ఞానం పరిశుద్ధ జీవితం కోసం ప్రాధాన్యపడేటువంటి జ్ఞానం. బిడ్డలు పరిశుద్ధులు ఎదగటానికి వేదన పడినటువంటి హృదయం నీ గుండెలో ఉండాల్సిమా? అది కనుక లేకపోతే ఒక వ్యక్తి సేవలో వర్ధిల్లలేని విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. సేవా జీవితంలో వర్ధిలేని స్థితి. ఎందుకంటే ఇవన్నీ కూడా మూలమై నిలబడతాయి అనే విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో మంచి చెట్లు గ్రహించగల కొత్త నిబంధనలో ఆత్మల వివేచన ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆత్మల వివేచన, ఆత్మ అంతర్యంలో అది కట్టబడాలండి. ఆత్మల వివేచన అవన్నీ కూడా కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1 కొరింథీ రాసిన పత్రిక 11 అధ్యాయం మొత్తం చూసుకుని దాంట్లో రాయబడి ఉన్నాయి. దాంట్లో కూడా తర్వాత అది ఇదేంటి యోహాను సువార్తలో సత్యస్వరూపి ఆత్మ మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. మిమ్మల్ని సత్యస్వరూపి ఆత్మ మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు, సర్వజ్ఞానంలోని. ఆ ఆత్మ మిమ్మల్ని తీసుకుని వెళ్ళి సర్వజ్ఞానంలోనికి నడిపిస్తాడు, వివేచనలోకి నడిపిస్తాడు ఆయన మిమ్మల్ని తీసుకువెళ్ళి. అందుకు అది నడిపించడానికి క్రీస్తు యేసు విమోచన రక్తం నీ హృదయం ఉండాల్సిమా? ఆ సింబల్ ఉండాలి. ఆ సింబల్ లేకుండా నువ్వు నడిపించబడాలంటే ఈ దేంట్లోకి వెళ్తావో ఒకసారి ఆలోచించుకో. దేంట్లోకి వెళ్తావో నేనేం చెప్పడం కాదు. ఆ సింబల్ లేకుండా, విమోచన మార్గంలో రక్తం లేకుండా నీ హృదయంలో ఈ యొక్క సంకేతకాలు నీలో మోగాలంటే అవి స్వరమండలంలో నాదాలు ఇచ్చేవి కాదు, జై గీతాల్లో నాదాలు ఇచ్చే స్వరమండలం కాదు. అపకీర్తిని, అవినీతిని తీసుకొచ్చేటటువంటి నాదాలు అక్కడ మోగుతీయండి. నేను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. శృతి గీతాలతో స్వరమండలంతో కీర్తించవలసినటువంటి క్రీస్తు నామములో ఆ కీర్తి పొదగబడినప్పుడు, ఆ ఘనత పొదగబడినప్పుడు అనేకల ఆత్మలు వివేచన, ఆత్మలను గ్రహించగలిగే జ్ఞానం ఆత్మకి ఇవ్వనప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందుద్ది. అలా కాకుండా నీ ఇష్టానుసరమైన మార్గం నడిస్తే కనుక సంఘం క్షేమాభివృద్ధి చెందదని విషయం మాట్లాడుతుంటున్నాను. ఆత్మల వివేచన అనేది ఇతరులను పరికించి చూసే జ్ఞానం, పరికించి చూసే మనసు. ఇతరుల్ని ఆ వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నాడు అనేది నీ ఆత్మకి దయచేస్తాడు దేవుడు. ఆ వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నాడు ప్రభువులో, అతని యొక్క ప్రార్థన, ఆ వ్యక్తి యొక్క ప్రార్థన ఏ స్థాయిలో ఉంది, ఆ వ్యక్తి దేవుని సంఘములకు ఎటువంటి క్షేమాన్ని తీసుకొచ్చే వ్యక్తిగా కనబడుతున్నాడు అనేది ఆత్మల వివేచన అండి. అది అడ్మినిస్ట్రేటర్కి ఇన్ని కూడా ఉండాలండి, ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో. అతనికి ఎవరు చెప్పనవసరం, అన్నీ వివేచించగలిగే మనసు ఉంటుంది. అతను ఎవరి చేత కూడా వివేచించబడడు. ఆత్మ కలిగిన వ్యక్తి ఎవరి చేత కూడా వివేచించబడాడండి. కానీ లోక సంబంధమైన జ్ఞానం ఇమిడి ఉంటే, తత్వ సంబంధమైన జ్ఞానం ఇమిడి ఉంటే, లేకపోతే ఏదో చదివిన జ్ఞానం ఇమిడి ఉంటే తప్పుడు అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆత్మ చేత ఒప్పించబడి బలపరచబడిన వ్యక్తికి తప్పుడు అడుగులు వేసే అవకాశం లేదు. ఒకటే అవకాశం, నష్టం. ఒకసారి ఆ వ్యక్తి పాపంలో పడితే కనుక ఆ వ్యక్తి జీవితంలో తప్పుడు అడుగులు వేస్తాడు. కానీ మరీ విధంగా ఆ వ్యక్తి వేలేడండి.
ప్రభువుని ఎరిగే వ్యక్తి ఈ లోక పాపానికి దాసుడు కాలేరండి. ఒకవేళ ఏ చిన్నది హృదయాలు వచ్చినా ఆ హృదయం యొక్క తపన చాలా భయంకరంగా ఉంటుందండి. భయంకరంగా ఒక వ్యక్తిని తూలనైనా, ఒక వ్యక్తిని ఏమైనా అన్నా, ఒక వ్యక్తిని కించపరిచినా, ఒక వ్యక్తి ప్రార్థనా జీవితాన్ని అవమానపరిచిన, ఒక వ్యక్తి యొక్క సేవా జీవితాన్ని అవమానపరిచిన క్షణమాత్రంలో ఆ వ్యక్తి యొక్క వేదన చాలా భయంకరంగా ఉంటుందండి. కానీ ఆ వ్యక్తి కనుక ఆ స్థాయిలో ఆగిపోతే అతనిలో పతనావస్థ స్టార్ట్ అయిందనమాట లెక్క. అతనిలో పతనావస్థ, ఆ వ్యక్తిలో పతనావస్థ దిగజారిపోయే జీవితం కొంతమంది పరిపూర్ణ అనుకున్న వారిలో కూడా మొదలవుతుందండి. ఎందుకంటే ఇతరులను గనపరచలేని వ్యక్తి, ఇతరులను క్రీస్తుని అంగీకరించినప్పుడు, క్రీస్తుని ప్రేమించినప్పుడు తనకంటే ఉన్నతమైన వారిని చూసి అసూయపడి వాళ్ళని తోసివేసే వ్యక్తులు దేవుని సంఘానికి ఏమాత్రం మేలు చేయలేని విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి వేచినకు ఆధారము. యెహోవా యందు భయభక్తులు జ్ఞానములకు ఎలా ఆధారమో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వేచినకు ఆధారం. వివేచన, మంచి చెడ్డని గ్రహించుకుని వివేచనని వివేచించే మనసు అన్నమాట అర్థం. తర్వాత అందుకోసం జ్ఞానములో వివేచన దాచిపెట్టబడి ఉంది. జ్ఞానములో వివేచన దాచిపెట్టబడి ఉంది. పరిశుద్ధతలో జ్ఞానం దాచిపెట్టబడి ఉంది. పరిశుద్ధతలో ప్రేమలో జ్ఞానం దాచిపెట్టబడి ఉంది. ప్రేమలో కరుణ దాచిపెట్టబడి ఉంది. దయాగుణాలు దాచిపెట్టబడి ఉన్నాయి ప్రేమలో. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ని కట్ చేయకూడదు. ఒక దాన్ని లోపిస్తే మొత్తం పడిపోతాయి. ఒక లింక్ని మీరు టచ్ చేస్తే ఆయన దాంట్లో ఉన్న సుగుణాలన్నీ పడిపోతాయి. జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. అందుకోసం దాంట్లో రాస్తాడండి ఏంటంటే సామెతల్లో ఆయన తన వివేచన వలన అగాధ జలాల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆయన వివేచన వలన సామెత రాశాడండి. అగాధ జలాల్లో భూమికి అంతర్భాగాల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయండి. నీటి ఊటలు ఎలా వస్తున్నాయి మనకి? అగాధ జలాల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. అలాగే బైబిల్ గ్రంథంలో చుట్టబడిన ఈ బైబిల్ గ్రంథంలో ఒక గ్లోబ్ లాగా ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో దాచిపెట్టబడి ఉన్నటువంటి జ్ఞానం, రాబోయే జ్ఞానం, ఇందులో ప్రత్యక్షత, గద్దించిపోయినటువంటి చరిత్ర, ఇందులో దాచబడిన చరిత్ర ఎలా దాచిపెట్టబడింది బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథాన్ని తొలిచే కొలది నీ ఆత్మకి ఎటువంటి విషయాలు సత్యాలు లభ్యమవుతున్నాయి. అవి లభ్యం కావటం లేదంటే ఎక్కడో పడిపోయావు. ఎక్కడ పడిపోయావు? ఏ స్థాయిలో పడిపోయావు? నువ్వు చెప్పే నీ బోధనలో నీ హృదయం అక్కడ నిలబడిందా? నువ్వు చెప్పే నీ బోధనలో నీ హృదయం అక్కడ నిలబడి సాక్ష్యం ఇచ్చిందా? ఈ బిడ్డ నా ప్రభు నా బిడ్డ, ఇతను ఆత్మ కలిగిన వ్యక్తి అని అంతరాత్మ సాక్ష్యం ఇచ్చిందా? నీ అంతరాత్మ సాక్ష్యం ఇస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కూడా అందులో సాక్ష్యం ఉంటుంది. నీ బోధించే బోధలో ఏ కల్పనా కథలో అయ్యి చూసి చెప్పే విషయాలు కాదు. నీ ఆత్మ కనబడాలండి బోధలో. నువ్వు ప్రభువుని ప్రేమించిన విధానం కనబడాలి బోధలో. నువ్వు ఎలా ప్రేమించావు అని నువ్వు బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దాని గురించి సాక్ష్యం ఇస్తాడండి. ఆ విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత విశ్వాసమునందు సద్గుణములు జ్ఞానమును రాశాడండి. అది కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో విశ్వాసములు సద్గుణాలు. ఎన్నోసార్లు మెసేజ్లో నేను అవి చెప్పాను. విశ్వాసములు సద్గుణాలు అంటే మంచి గుణాలు, దేవుని గుణగణాలు, దేవుని యొక్క వాక్ అనే గుణగణాలు, ఆ ప్రభువులో ఉన్న దైవత్వంతో కూడిన గుణగణాలు, విశ్వాసంలో అవి పదగబడతాయండి. విశ్వాసం సద్గుణాల్లో జ్ఞానం చెప్పే కదా మీకు ఇందాక. సద్గుణాలు జ్ఞానం నివాసం ఉంటుంది జ్ఞానం. సద్గుణాలు నీలో లేకపోతే, ఒకవేళ నాలో లేకపోతే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? కొని తెచ్చుకుంటావా? అది డబ్బుకి కొనబడినది కాదు, ధనానికి కొనబడినది కాదు. అది సొంత వీధుల్లో దొరకదు జ్ఞానం. ఎక్కడ కూడా కొని తెచ్చుకునేది కాదు, ఎన్నో తెచ్చుకుని చదివితే వచ్చేది కాదు జ్ఞానం. ఆ జ్ఞానం లోకానికి సంబంధించిన జ్ఞానం అవుతుంది, బైబిల్ జ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానం కాదు, అంతరాత్మలో ఈ జ్ఞానం ప్రభుతో చుట్టబడుతుంది. రక్షణలో ప్రభుతో చుట్టబడిన జ్ఞానం నీ ఆత్మ లభిస్తే నువ్వు ధన్యురాలు అనమాట అర్థం. తర్వాత ఇద్దరు స్త్రీలు దేవుని సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు ఆ బిడ్డలకి, ఆ పుట్టిన బిడ్డలు చనిపోయిన ఒక బిడ్డ చనిపోయినప్పుడు ఎలా తీర్చాడో తెలుసు కదా. అది ఇంకా చెప్పే అవసరం లేదు. అది అతనికి స్టార్టింగ్ అనమాట. తర్వాత అతనిలో జ్ఞానం అభివృద్ధి చెందగలది. తర్వాత అతను తప్పిపోయినప్పుడు ఆ విషయాన్ని కూడా మనకు తెలుసు. అవన్నీ తర్వాత భాగంలో మాట్లాడతారు. కాబట్టి ఇంతటితో ఈ వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను. తండ్రి వందనాలు ప్రభువా, మీకే వందనాలు దయగలిగిన తండ్రి. నీ వాక్యం ఎంతో ఘనమైంది ప్రభువా. మీ ఘనమైన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా ప్రభు మీరే ఘనపరచబడి, మీరే హెచ్చించబడండి, అనేకులకు దీవెనకరంగా చేయండి తండ్రి. నీ సత్య స్వార్థలో దాగి ఉన్న అణిముత్యాలు ప్రభువా, అవి దాచిపెట్టడానికి వీల్లేదు. అవి ప్రకాశించే అణిముత్యాలు ప్రభువా, అవి ప్రకాశించేవి. అగాధ జలాల్లో లభించినటువంటివి
క్రీస్తు యొక్క రక్త మార్గాల్లో లభించినటువంటి ఈ ఆణిమత్యాలు తిరిగి నీ పరిశుద్ధ సంఘాన్ని కట్టడానికి విలువైనటువంటిగా ఇచ్చావు తండ్రి. అనేకులకు ఉపయోగకరంగా చేయమని ప్రభావ ప్రార్థన అంగీకరించుకుని నాకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యం ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.